హాయ్ ఫ్రెండ్స్. నరేంద్ర మోడీ గారు 2014 అధికారం వచ్చినప్పటి నుంచి మనం ఒక మాట తరచుగా వింటుంటాం. అది మోడీ గారే కాదు, సామాన్య జనాలు, కామన్ మ్యాన్స్ చాలా మంది కూడా, సాధారణ ప్రజలు కూడా చాలా సార్లు అంటుంటారు. 70 ఏళ్ళు కాంగ్రెస్ ఏం చేసింది? అసలు అభివృద్ధి ఏమీ చేయలేదా? అసలు కాంగ్రెస్ కానీ, నెహ్రూ కానీ, ఇందిరాగాంధీ కానీ, రాజీవ్ గాంధీ కానీ, ఇంకా వేరే ఏ ప్రధాని అయినా ఈ 70 ఏళ్లలో ఏం జరిగింది అనే విషయం అందరూ ప్రశ్నిస్తారు. కానీ ఎవరు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరు. ఎందుకంటే నేర్చుకునే ఇంట్రెస్ట్ అనేది చాలా మందికి ఉండదు. ఫస్ట్ థింగ్. ఆ తర్వాత ఒకవేళ ఆ డాటా అంతా కావాలి అనుకున్నా కూడా గూగుల్కి వెళ్ళాలి, వెతకాలి, అది దొరకదు, చాలా కష్టపడాలి, ఇదంతా ఇబ్బంది ఉంటుంది. అందుకని ఎవరు కూడా ప్రశ్నించడమే తెలుసుకుంటారు, కానీ దానికి సమాధానం మాత్రం వెతకాలని ఎవరు అనుకోలేదు ఇప్పటివరకు. చాలా మంది గురించి చెప్తున్నాను నేను, మెజారిటీ గురించి. సో ఇవాళ మనం ఏం చేద్దామంటే, మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ప్రతి గవర్నమెంట్ ఏం అభివృద్ధి చేసింది, నెహ్రూ ఏం చేశాడు, ఇందిరాగాంధీ ఏం చేసింది, రాజీవ్ గాంధీ ఏం చేసింది, ఇలా చూసుకుంటే లాల్ బహదూర్ శాస్త్రి ఏం చేశారు, ఇలా మనం నెహ్రూ గారి నుంచి మొదలు పెడదాం. సో ఫ్రెండ్స్, మనకు 1947 ఆగస్ట్ 15 రోజు స్వాతంత్రం అయితే వచ్చింది. కానీ ఆనాటి దేశ పరిస్థితులు చూసుకుంటే చాలా తీవ్రమైన ఇబ్బందుల్లో మనం ఉన్నాం. ఎందుకంటే అప్పటి బడ్జెట్ ఇప్పటి బడ్జెట్ లాగా లేవు. 50 లక్షల కోట్ల లాగా బడ్జెట్లు చాలా తక్కువ, టార్గెట్స్ ఏమో ఎక్కువ ఉన్నవి. శరణార్థులు, వేరే దేశాల నుండి శరణార్థులు, లక్షలాది మంది శరణార్థులు వస్తున్నారు. ఇంకా మన దేశంలోని సంస్థానాలన్నీ విలీనం జరుగుతున్నాయి. సో చూసుకుంటే ఇంకా చాలా తలనొప్పులు ఉన్నాయి మన దేశానికి. స్వాతంత్రం వచ్చిన వెంటనే మనం రాజ్యాంగం అమలు చేయడానికి 3 సంవత్సరాల టైం ఉంది. ఈ గ్యాప్లో మనం ఏం చేసామని చూసుకుంటే సిఎస్ఐఆర్, దీని ఫుల్ ఫామ్ ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. అంటే ఇది ఏం చేస్తుందంటే మన దేశంలో భవిష్యత్తులో జరగబోయే శాస్త్రీయమైన మరియు ప్రభుత్వ సంస్థలకు కావచ్చు, ప్రైవేటు సంస్థలకు కావచ్చు, కావలసిన ల్యాబొరేటరీ రీసెర్చ్, సాంకేతికత, విజ్ఞానం అన్నీ కూడా ఇది చేసి పెడుతుంది. దేశవ్యాప్తంగా చాలా చోట్ల ల్యాబొరేటరీలు, ఫిజిక్స్ ల్యాబొరేటరీ, కెమిస్ట్రీ ల్యాబొరేటరీ, మ్యాథమెటిక్స్ ల్యాబొరేటరీ, ఇవన్నీ ఈ సిఎస్ఐఆర్ అనేది ఆ పనులు చేసి పెడుతుంది. 1947లోనే మొదటగా మన దేశం ఆల్రెడీ ప్రభుత్వ సంస్థనే ఇది ఉంది, దాన్ని జాతీయకరణ చేసి దాని నుండి మనము ఈ విధంగా లాభం అంటే మన దేశంలో జరగబోయే ప్రతి అభివృద్ధికి కూడా దానికి కావాల్సిన సాంకేతికత, పరిజ్ఞానం, విజ్ఞానం అంతా కూడా మన దేశంలోనే కావాలని నెహ్రూ గారు అనుకునే దీనికి చాలా విరివిగా ఎక్కువగా నిధులు సమీకరించడం జరిగింది. 1947లో సిఎస్ఐఆర్ను ముఖ్యంగా వాళ్ళు టార్గెట్ పెట్టుకుని దాన్ని తీసుకున్నారు. 1948లో ఒక ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్ని మన నెహ్రూ గారు తీసుకున్నారు. అంటే ప్రభుత్వం మరియు ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా ప్రభుత్వ సంస్థలు నడిపించడం. ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఉంటే 51% షేర్ తీసుకొని ప్రభుత్వం మరియు ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా దీన్ని నడిపించడం. దీనివల్ల ఏంటంటే ప్రభుత్వానికి బర్డెన్ తగ్గుతుంది. ఇక అదే ఏడాది ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇండియా అంటే IFCI ఇది స్థాపించబడింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొత్త పరిశ్రమలకు దీర్ఘకాలిక రుణాలు అందించడం దీని పని. ఇక ఇంకో ముఖ్యమైన అడుగు దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, విద్యుత్ ఉత్పత్తి, వరదను నియంత్రించడం, సాగునీటికి మరియు పారిశ్రామిక అభివృద్ధికి మన దేశంలో ఏర్పడ్డ ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టు దామోదర్ వ్యాలీ కార్పొరేషన్. దీనివల్ల మనకు చాలా ఉపయోగపడింది. ఇది విద్యుత్ ఉత్పత్తిని కూడా చేస్తుంది పరిశ్రమల కోసం. ఇదే సమయంలో హిందుస్థాన్ ఎయిర్క్రాఫ్ట్ సంస్థ ప్రభుత్వ నియంత్రణ కొనసాగించింది. భారత రక్షణ అభివృద్ధికి ఇది కీలక సంస్థగా మారే దిశగా అడుగులు వేసింది. 1949 జనవరి 1 భారత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ప్రైవేట్ పరం నుండి ప్రభుత్వం పరం చేసుకుని జాతీయకరణ చేసింది. ఇది 1949 నుండి ఇది ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. అంతకుముందుకు ఇది ఎలా పనిచేసిందంటే ప్రైవేట్ వాళ్ళ పెట్టుబడులు RBIలో ఉండేవి బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత RBIని పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి తెచ్చుకొని అదొక ఇండిపెండెంట్ వ్యవస్థగా రన్ చేయడం స్టార్ట్ చేశారు. అదే ఏడాది బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ అని ఇంకోటి వచ్చింది. బ్యాంకులో డబ్బులు పెట్టుకున్న సామాన్య డబ్బులకు భద్రత కల్పిస్తూ
బ్యాంకులన్నింటినీ ఒకే గొడుగు కిందికి తెచ్చే పని చేశారు.